ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాజధాని నిర్మాణం ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రాజధాని పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో మనంతో కళ్ళకట్టినట్టు చూస్తా ఉన్నాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తెచ్చిన డబ్బంతా అమరావతి రాజధానికే పెడుతున్నారు. ఇక ఆంధ్ర రాష్ట్రంలో ఇంకేమి అభివృద్ధి చేసేవి లేవా, రాజధాని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందా, ఇంకా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలు లేవంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే రాజధాని చేస్తే సరిపోతుంది అన్నట్టు మాట్లాడు. ఇలాంటి వరకు ఏం సంబంధం చెప్తారు సార్? ఏంటంటే వైఎస్ఆర్సీపీకి ఏం కనపడదండి. వాళ్ళకి కళ్ళుకి పొరలు గమ్మేసి ఏం కనపడట్లా. ఎదుటోళ్ళని తిట్టడం మాత్రం కనపడుతుంది, ఎదుటోళ్ళని విమర్శించడం మాత్రమే కనపడుతుంది. నిన్నగాక మొన్న కేంద్ర గవర్నమెంటు మోదీ గారు రాజధానికి సంబంధించి 40,000 చిల్లర కోట్లు ఎంతో రిలీజ్ చేశారండి. 40,000 కోట్ల చిల్లరకి రిలీజ్ చేశాడు ఆయన. మరి అవి కూడా కనపట్లేదు అనుకుంటే వీళ్ళకి. ఎందుకంటే మంచి జరిగితే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కనపడదండి. చెడు జరగాలి, మేము దాచుకోవాలి, మేము గూండాయుధం చేయాలి, ఇదే తప్ప వీళ్ళకి రాజధాని అభివృద్ధి చెందటం లేదనేది వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అంతకుముందు పాలనలో రాజధానిని ఒక రూపురేఖలు తెచ్చిన తర్వాత వీళ్ళు వచ్చి 5 సంవత్సరాలు పరిపాలించి వీళ్ళు ఏం చేశారంటే మొత్తం తొంగలో దొక్కేసి కంచె మొక్కలు డెవలప్మెంట్ లేకుండా రోడ్లు పాడైపోయి చేస్తే మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్నే ఛాలెంజింగ్గా తీసుకొని కూటమి ప్రభుత్వం ఆ కంచె చెట్లను కానీ లేకపోతే రోడ్లను కానీ ఈ రోజు నెల చూడండి, నైట్ కూడా పట్టపగల్లా ఉంటుంది అక్కడ. అలాగే రోడ్లు చూడండి, గుంతల రోడ్లలో యాక్సిడెంట్లు అయ్యి చనిపోతూ ఉంటే రోడ్లను కూడా పట్టించుకోకుండా వీళ్ళు వదిలేస్తే ఈ రోజున పేద ప్రజలు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు డ్రైవర్స్ని అడగండి వెళ్ళి, వాళ్ళు ప్రయాణం చేసేటువంటి ప్రయాణంలో ఎంత హ్యాపీగా వెళ్తున్నారు. అంటే కొన్ని చోట్ల గుంటలు పూడ్చారు, ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేశారు, కొన్ని చోట్ల కొత్త రోడ్లు వేస్తూ ఉన్నారు. ఇక వీళ్ళకి ఏం అభివృద్ధి కావాలి, వీళ్ళకి అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏం అభివృద్ధి కావాలి, వీళ్ళకి ఏం చేయాలి అంటే వీళ్ళ పార్టీని మళ్ళీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టేస్తే వీళ్ళకేమో మంచోళ్ళు. అది మంచి పాలన. వీళ్ళు ఏం మాట్లాడతారో ఏంటో వీళ్ళకేం అర్థం కావట్లేదు. చెప్తున్నాను కదా, కొన్నాళ్ళకి వీళ్ళు ఎవ్వరూ కనపడరు, ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోవటం, శుభ్రంగా హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటారండి. అన్నారు ఇప్పుడు ఏదైతే అమరావతి రాజధాని తెస్తున్నటువంటి డబ్బులు వీటిలన్నిటిని ప్రజల మీద రుద్దేస్తూ ఉన్నారు. తెచ్చిన రూపాయల్లా అభివృద్ధి చేస్తున్నారో లేదంటే పథకాల రూపంలో ఇస్తున్నారో అని కాస్త పక్కన పెడితే తెచ్చిన రూపాయి వల్ల ఆ భారం అంతా ప్రజలు నెత్తి మీద పడతా ఉంది. పన్నుల రూపంలో మళ్ళీ వసూలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి ఈ దుస్థితి తప్పదా అన్నట్టు చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఏమంటే ప్రజల నెత్తి మీద భారం పెట్టడానికి కానీ పన్నులు వేయటానికి కానీ కూటమి ప్రభుత్వం రెడీగా లేదు. ఆ విషయం ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఏదో ఎలిగేషన్ చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి లేనిపోని అన్నీ సృష్టిద్దామని చూస్తున్నారు. కానీ అవి ఏమీ జరగవు. ఏమంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంటేనే పేదల ప్రక్షాళన ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే నిధులు వస్తున్నాయి కాబట్టి కేంద్ర గవర్నమెంట్ నుంచి, లేకపోతే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ పేద ప్రజల మీద నెత్తి మీద వేసేసి ఇవన్నీ వసూలు చేశారు. అలా చేసిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అండి. పథకాలు ఇచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావో, ఎన్ని కోట్ల రూపాయల అప్పులు తెచ్చావో తెలియదు. దానికి సంబంధించినవన్నీ కూడా పేద ప్రజల మీదే వేసావు. ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చావు, 50,000 రూపాయలు వసూలు చేసావు. ప్రతి దానికి నువ్వు ఇచ్చినట్టు ఎడం చేత్తో ఇవ్వటం, కుడి చేత్తో తీసుకోవటం, ఇటువంటి పనులన్నీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకపోతే, ఇప్పటికీ ప్రజల మంచి చెట్లు చూద్దాం, వాళ్ళు పక్షాన్ని నిలబడి మాట్లాడదామని అంటే అవేమీ కాకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఆ అసెంబ్లీకి వెళ్ళరు. ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ చెప్పరు. నెల జీతాలు మాత్రం తీసేసుకుంటారు. ఈ ఎందుకు వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న నాయకులకండి ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలేసి బయటకు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ 11 మంది ఈ ఉన్నటువంటి వాళ్ళని అంటే జగన్మోహన్ రెడ్డిని తీసేసి పార్టీ అధ్యక్షుడు కాబట్టి తప్పదు, ఇంకా ఆయన ఉండాల్సిందే వైఎస్ఆర్సీపీలో. మిగిలిన 10 మందిని కాపాడుకోవడానికి పొద్దున్నే దాని సరిపోతుంది ఈ టైం అంతా. ఇక ప్రజల్ని ఏం పట్టించుకుంటాడు, ప్రజలకు ఉన్నటువంటి కష్ట నష్టాలు అసెంబ్లీకి వెళ్ళి ఏం చెప్తాడండి ఈయన ఏం చెప్పడు. చెప్తున్నాను కదా, వీళ్ళు మూటాముడు సర్దేశారండి. రేపు ఎలక్షన్కి మొత్తం అన్నీ కూడా సర్దుకొని ఇంక డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ప్లేస్లు కూడా నిర్ణయం చేసుకున్నారు. వీళ్ళు అడిగి వెళ్ళిపోతారు.